ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. ప్రణీత్ రావును వారం పాటు కస్టడీకి కోరారు పోలీసులు. ఇప్పటికే ప్రణీత్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్గూడ జైల్లో ఉన్నాడు. పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. ప్రతి జిల్లాలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి ట్యాంపింగ్కు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి ఆర్థిక లావాదేవీలను దెబ్బతీశాడు. ప్రణీత్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐబి మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుని నిన్న పోలీసులు అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోంపల్లిలో ఉన్నటువంటి న్యాయమూర్తి నివాసం ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుకొస్తాయని మాత్రం పంజాగుట్ట పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావుని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక ప్రణీత్ రావు విషయంలో నిన్న పోలీసులు హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రణీత్ రావు చాలా మంది ప్రముఖులు అంటే వారి యొక్క పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్లు కూడా నిజాలు ఒప్పుకున్నట్లు కూడా నిన్న హైదరాబాద్ పోలీసులు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మొత్తం వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రణీత్ రావు గతంలో కొంతమంది రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి వారిది ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు బంగారం వ్యాపారులు, వజ్రాల వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇక ప్రణీత్ రావును విచారిస్తే పై స్థాయి అధికారులు ఎవరు చెప్తే ఎవరి ఆదేశాల మేరకు ఇతను ఫోన్లు ట్యాప్ చేశారు. అదేవిధంగా జిల్లాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేశారు. మనం సాధారణంగా ఎన్నికల్లో వార్ రూమ్లు చూస్తాం. కానీ ఇప్పుడు ఏకంగా ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి ఏకంగా ప్రతి జిల్లాకు ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి పోలీసు అధికారులను అక్కడ నియమించుకొని మొత్తం కూడా యథేచ్ఛగా దందా కొనసాగించాడంటే ఎస్ఐబిలో అసలు ఏం జరుగుతుంది, ఉన్నత స్థాయి అధికారులు ఈయనకు ఎందుకు ఇంత మేరకు ఫ్రీడమ్ ఇచ్చారనే దానిపై కూడా కొంత విమర్శలు కూడా తలెత్తున్నాయి. మొత్తం మీద ప్రణీత్ రావుకు సంబంధించి దానిపై పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం ఇప్పటికే పోలీసులు భావిస్తారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కూడా ప్రణీత్ రావు సంబంధించి బాధితులు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. నిన్న మనం చూసాం సంధ్య కన్వెక్షన్ సంబంధించినటువంటి ఎండి శ్రీధర్ రావుకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే అడ్వకేట్స్ కొంతమంది ఫిర్యాదు చేశారు. ఇందులో చాలా వరకు పై స్థాయి అధికారుల పాత్ర ఉంది. వారందరినీ కూడా విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు. ఎందుకంటే టెలిగ్రామ్ యాక్ట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక టెలిగ్రామ్ యాక్ట్ అనేది ఒక పోలీస్ అధికారిపై నియమించడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఎందుకంటే దేశంలో ఇప్పటివరకు అయితే టెలిగ్రాఫ్ యాప్ కొంతమంది పై నమోదైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకు అయితే ఫస్ట్ టైం ఒక టెలిగ్రాఫ్ యాక్ట్ని తెలంగాణ పోలీసు అది కూడా ఒక పోలీస్ అధికారిపై నమోదు చేయడం ప్రస్తుతం అయితే తీవ్ర కలకలం అయితే సృష్టిందని చెప్పవచ్చు. దీనిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల అంటే ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారుల ఫోన్లతో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంతో పాటు ఆధారాలు మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి ప్రణీత్ రావుని పూర్తిగా సమగ్రంగా విచారించాలి, అతన్ని వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి చూడాలి ఈరోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం. ఎందుకంటే అతను సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు. ఇప్పటికే అతను మొబైల్స్ని సీజ్ చేశారు. 10 లక్షల కాల్ కాన్ఫరెన్స్ డేటాను మొత్తం కూడా ఆయన డిశ్చార్జ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ డేటాను మొత్తం కూడా రీట్రైవ్ చేసే విధంగా పోలీసులు ఐటీ సెల్కి ప్రత్యేకంగా ఐటీ సెల్కి అప్పచెప్పారు. ఇప్పటికే ప్రణీత్ రావు కేసుని ఒక స్పెషల్ దర్యాప్తు సంస్థ కూడా అప్పచెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఏసీపీ దానికి ప్రధాన అధికారిగా ఉన్నారు. కాబట్టి అతని నేతృత్వంలోనే ఒక స్పెషల్ టీమ్స్ 4 అధికారులు, 2 ఇన్స్పెక్టర్లు, 2 సబ్ ఇన్స్పెక్టర్లు అధికారులు మొత్తం కూడా ఈ కేసును చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఒక టీం మొత్తం కూడా సంబంధించిన ఆధారాలు ఎక్కడెక్కడ ఆధారాలు చెరిపేశారు ఏంటి అనే దానిపై కూడా ఒక టీం ఉంటే, మరోవైపు ఒక టీం అయితే కేవలం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించి
ఎవిడెన్స్ ట్యాంపరింగ్ సంబంధించి రీట్రైవ్ చేసే విషయంలో ఒక టీం పనిచేస్తుంది. మొత్తం 4 బృందాలు, అంటే ఒక బృందం మొత్తం కూడా ఏర్పడి ప్రణీత్కు సంబంధించిన కేసు మొత్తం దర్యాప్తు కొనసాగితే ఈ రోజు కస్టడీ పిటిషన్పై మరి కాసేపట్లో కోర్టు విచారణ తర్వాత మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదని మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సన్ అంటే సునీల్, ఫోన్ ట్యాంపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు పోలీసులు అడిగినట్టుగా జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రణీత్ రావుని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అతని వెనుక ఉన్నటువంటి అసలు దోషులు ఎవరు, ఎందుకంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలని పై స్థాయి అధికారులు చెప్తేనే తాను చేశారని చెప్తున్నారు. కాబట్టి ఆ పై స్థాయి అధికారులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు, వీటన్నిటిపై కూడా పూర్తిగా ప్రణీత్ రావుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు కూడా కన్సల్ట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అతన్ని విచారణ దశలో ఉంది కాబట్టి అతన్ని కస్టడీలో తీసుకునే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మరి చూడాలి, మరి కాసేపట్లో దీనిపై కోర్టు కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రణీత్ రావుకు సంబంధించిన దాంట్లో చాలా మంది అధికారుల ప్రమేయం ఉంది. చాలా వరకు జిల్లాల్లో కరీంనగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని మెయిన్ జిల్లాలో కూడా వారంలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడెక్కడికి వస్తున్నారు, వారి యొక్క కదలికలు మొత్తం కూడా పసిగట్టి వారి ఆర్థిక లావాదేవీల మీద దెబ్బతీసే ప్రయత్నం ప్రణీత్ రావు చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు, అప్పట్లో ప్రతిపక్ష నేతలు ఎవరున్నారో వారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఎన్నికల సమయంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించి ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు ఎక్కడెక్కడ తరలిస్తున్నారు వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకునేందుకు ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించాలనేది ప్రధాన అభియోగం. ఈ సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించే పనులు ఇప్పటికే అధికారులు ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి దాంట్లో పూర్తిగా వివరాలు రాబట్టాలంటే ఖచ్చితంగా అతన్ని కస్టడీలో తీసుకుంటేనే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు కోర్టు కూడా మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదని మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. జాన్సన్, రైట్, థాంక్యూ సునీల్. డేటాబేస్ ధ్వంసం కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతిపక్షాల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఎస్ఐబీ పూర్వ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు విచారించారు. అసలు ప్రణీత్ రావు విపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎవరు చేయించారు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లలో ఏముంది? డేటాబేస్ ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చిందెవరు, ఎవరి మెప్పు కోసం ఫోన్లను ట్యాప్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు, ధ్వంసం చేసిన కంప్యూటర్లు హార్డ్ డిస్కుల్లో ఏముంది? స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పూర్వ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని 4 సభ్యుల టీం విచారిస్తోంది. ప్రణీత్ రావు నుంచి పోలీసులు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 లక్షల సంభాషణలకు పైగా డేటాను ప్రణీత్ రావు తొలగించినట్లు గుర్తించారు. ఆయన సెల్ ఫోన్లను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేయనున్నారు పోలీసులు. గతంలో ప్రణీత్ రావు వాడిన సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు ఇంట్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. 2 రోజుల పాటు ఎస్ఐబిలో కీలక ఆధారాలు సేకరించాయి పోలీస్ బృందాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల బదిలీల్లో కీలక పాత్ర పోషించాడు ప్రణీత్. ఒక సామాజిక వర్గానికి చెందిన మొత్తం 30 మందితో కూడిన టీంను ఏర్పాటు చేసుకున్నాడు ప్రణీత్. 50 మంది కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్టు తేలింది. డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్ తొలగించాడు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేశాడు. ప్రణీత్ రావు లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రణీత్ రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి ప్రణీత్ రావు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. ఎస్ఐబిలోని కీలక ఫైళ్లను ప్రణీత్ రావు మాయం చేసినట్టు గుర్తించారు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ ద్వారా రహస్య సమాచారం సేకరించాడు. ప్రణీత్ రావుపై ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ప్రణీత్ రావుతో పాటు అతనికి సహకరించిన అధికారులపైన కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. ఈ నెల 4నే ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆ సమయంలో ఆయన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో ఆయన కుటుంబంతో సహా అక్కడే ఉన్నారు. విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్కు ప్రణీత్ రావుకు ఆదేశాలు ఇచ్చిందెవరు? ఎస్ఐబిలో ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరి మెప్పు కోసం ఫోన్లను ట్యాప్ చేశారు? ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారు? ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కుల్లో ఏముంది అనే కోణాల్లో ప్రణీత్ రావును విచారిస్తున్నట్లు తెలుస్తోంది.